ఉమ్మడి చిత్తూరులో 40% పైగా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం మిగిలిన వాటిని పెండింగ్లో పెట్టింది. దీంతో పార్టీల నేతల్లో అసహనం పెరిగిపోతోంది. వైసీపీని ఎదుర్కొని కూటమిని గెలిపిస్తే తమ సహనాన్ని పరీక్షించడమేంటని ప్రశ్నిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో జాప్యానికి కారణమేంటి? టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉండడమే ఆలస్యానికి కారణమవుతోందా? నామినేటెడ్ పోస్టుకు కావాల్సిన అర్హతలు ఉండి గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం అన్ని రకాలుగా కష్టపడిన నేతలు పాలక పెద్దలకు గుర్తుకు రావడం లేదా? పార్టీ పదవుల సంగతి ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూటమి ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. గతంలో కొన్ని పదవులు ఇచ్చినా ఇంకా నియమించాల్సినవి ఉన్నాయి. అదిగో ఇదిగో అంటున్నా కొలికి రావడం లేదు. ఊరించి ఉసూరుమనిపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవుల భర్తీలో జరుగుతున్న జాప్యంపై పార్టీ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఆశావాహంలో నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. జిల్లాలో ఇంకా 50% పైగా పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయి పదవుల కోసం చాలామంది నేతలు ఎదురుచూస్తున్నారు. నిరీక్షణతో పార్టీ కోసం పనిచేయాలన్న ఉత్సాహం తమలో తగ్గిపోయిందన్న భావన టీడీపీ నేతల్లో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతున్నా పూర్తి స్థాయిలో పదవుల నియామకాలు జరగలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా స్థాయి గ్రంథాలయ సంస్థతో పాటు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, డీసీఎంఎస్, ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ పోస్టులను భర్తీ చేయాల్సింది. ఇక దేవాలయాల విషయానికి వస్తే బోయకొండ గంగమ్మ గుడి, మొగిలి, తలకోన దేవాలయాల వంటి ప్రధాన గుళ్లతో పాటు ఇంకా కొన్ని టెంపుల్స్కు పాలక మండళ్లు ఏర్పాటు కాలేదు. అలాగే కొన్ని కులాల కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు పాలక వర్గాలను నియమించాల్సింది. వీటిలో చాలా మందికి స్థానం కల్పించవచ్చు. కానీ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో అర్థమవ్వక టీడీపీతో పాటు కూటమిలోని జనసేన, బీజేపీ క్యాడర్ తలబాదుకుంటోంది. వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలంటే పదవులను భర్తీ చేయాలని కోరుతున్నారు. లేకపోతే యాక్టివ్గా పనిచేసే పరిస్థితి ఉండదన్న వాదన లేకపోలేదు. ఆ ప్రభావం ఫలితాలపై పడొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే నామినేటెడ్ పోస్టు భర్తీలో జాప్యానికి కారణం లేకపోలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య పోటీతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని పోస్టుల విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆలస్యం అవుతోంది. కాణిపాకం, శ్రీకాళహస్తితో కొన్ని కీలక ఆలయాలకు ఇటీవల చైర్మన్లను నియమించిన ఇంకా పూర్తి స్థాయిలో పాలక మండళ్లు ఏర్పాటు కాలేదు. పొంగనూరు నియోజకవర్గంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం చైర్మన్తో పాలక మండలిని నియమించాల్సింది. ఇందుకోసం నోటిఫికేషన్ ఇచ్చి ఆశావాహం నుంచి దరఖాస్తులు స్వీకరించి దాదాపు 2 నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. సాధారణ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన చౌడేపల్లి మండల నేత పతిరాజు లక్ష్మణరాజు పేరు గంగమ్మ గుడి చైర్మన్ పదవి కోసం పరిశీలనలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ కమిటీల నియామకంలోనూ జాప్యం జరుగుతోంది. జిల్లాతో పాటు నియోజకవర్గాలు, మండల కమిటీలను నియమించాల్సింది. సాధారణంగా టీడీపీ రాష్ట్ర మహానాడు నాటికే గతంలో కొత్త కమిటీలు ఏర్పాటయ్యాయి. కానీ ఈసారి మాత్రం భిన్నంగా జరిగింది. పోటీ ఎక్కువగా ఉండడంతోనే ఆలస్యం అవుతోంది. టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవి కోసం 15 మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఎవరిని నియమించాలో తేల్చుకోలేని పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం అధ్యక్ష పదవి కోసం ఐవీఆర్ఎస్ ద్వారా నిర్వహించి అభిప్రాయ సేకరణలో ఇతర నేతలపై సుముఖత వ్యక్తమైంది. దీంతో మిగిలిన వారిలో అసంతృప్తి నెలకొంది. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై సత్వర నిర్ణయం తీసుకోవాలని టీడీపీ క్యాడర్ ప్రభుత్వాన్ని కోరుతోంది. సర్కారు చెప్పింది చేస్తే పార్టీతో పాటు ప్రభుత్వానికి మంచిదని సూచిస్తున్నారు. లేకపోతే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఎన్నికలకు ముందు వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీని సాగదీయడంతో ఏం జరిగిందో గుర్తుపెట్టుకోవాలని సలహాపూర్వకంగా వార్నింగ్ ఇస్తున్నారు. పాలక పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.